తెలంగాణలో ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడమే కాకుండా ఎక్కడైనా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే వాళ్ళ సొంత గ్రామాలలో ఇంటి స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకు సహకారాన్ని అందిస్తుంది. భూమి విషయంలో కొంచెం గ్రామాలలో ఈరోజు భూములు అందుబాటులో లేవు కాబట్టి భూ కేటాయింపు విషయంలో నేను ఇప్పుడు ఎలాంటి మాట చెప్పలేను. ఉండడానికి ఇల్లు, మెరుగైన వైద్యము, అదేవిధంగా వాళ్లకు నగదు బహుమతి, వీటన్నిటిని కూడా వాళ్ళకు అందించి సమాజంలో ఒక ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఒకే ఒక అంశం, ఈ రాష్ట్రంలో హింస కుదరదు, హింస ద్వారా సమస్యలకు పరిష్కారం దొరకదు. హింసకు పాల్పడిన ఆయుధాలను తమ చెంత పెట్టుకున్న చట్టపరంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అమిత్ షా గారు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కూడా ఈ యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో పాల్గొంటున్నారు. వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎన్ఐఏ లాంటి సంస్థలు సంక్షిప్తంగా ఎక్కడికక్కడ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ సంస్థలు కూడా కఠినంగా వ్యవహరిస్తాయి. కాబట్టి ఈరోజు అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లకు నా సూచన, విజ్ఞప్తి, నా పిలుపు ఒక్కటే, మనమందరం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆయుధాలతో సహా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు మీరు సరెండర్ అవుతే అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ బాగోగులను చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసిన, అమిత్ షా గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చిండు. ఆరోగ్యం విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో, నివసించడానికి ఇంటి స్థలము, ఇల్లు నిర్మాణానికి ఆర్థిక పరమైన సహాయంలో కూడా మమ్మల్ని స్వేచ్ఛగా ముందుకు వెళ్ళమని అమిత్ షా గారు చెప్పిండ్రు మొన్న జరిగిన చర్చల సందర్భంగా. అందుకే కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది.